నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 16 నెలలు కావస్తుంది. 16 నెలలు ఎంతో ఓపికతో వెయిట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటివరకు టీచర్స్ రోడ్డెక్కారు, విద్యుత్ ఉద్యోగులు రోడ్డెక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా మేము మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చే క్రమంలో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఒక స్టాండ్ మీద ఉన్నట్లు తెలుస్తుంది. కూటమి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చాలా కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచారు. మరి ఆ అంశాలను ప్రాతిపదికన తీసుకోవాలి, ఇంపార్టెంట్గా తీసుకోవాల్సినటువంటి కూటమి పెద్దలు నిర్లక్ష్యం వహించారు, అలసత్వాన్ని ప్రదర్శించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి ఈ వీడియోను మీరు పూర్తి వరకు చూడండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు మా నెంబర్ 1 న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాం. ముఖ్యంగా ప్రజా సమస్యల కోసం మేము పరితపిస్తున్నాం. అంటే ఒక పోరాటం చేస్తున్నాం, ఒక ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదైతే పాలకులకు ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ టాపిక్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కానీ అభాగ్యులు ఎవరైతే కొంతమంది చేతిలో మోసపోయారో వారందరికీ న్యాయం జరిగేలా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ప్రయత్నం చేసింది. దాంట్లో చాలా మేము సక్సెస్ అయ్యాం. తాజాగా ఏదైతే కోనసీమ కొబ్బరి రైతులు పడుతున్నటువంటి ఆవేదన ఆక్రందనను మేము ఈ సమాజానికి ప్రభుత్వానికి తెలియజేయటమే కాకుండా దాని పరిష్కారం కోసం కూడా మేము ముందుకు వెళ్ళాం. దానిలో భాగంగానే ఒక స్టెప్ అయితే పడింది. సో ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, ఎటువంటి బాధలు పడుతున్నారు అనే దాని మీద వీడియోస్ చేస్తున్నాం. చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నెంబర్ 1 న్యూస్ తరఫున. అయితే ఇప్పుడు మరొకసారి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ టాపిక్ ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు వారు ధర్నా చేయాలి, మనం ఆందోళన చేయాలి అనే దాని మీద ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. మొన్నటికి మొన్న టీచర్స్ ఇలా ప్రతి ఒక్కరూ మాకు అన్యాయం జరిగింది, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు అనే ఒక పోరాటాన్ని చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరితో ఉంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా తిరుగుబాటు చేస్తున్నారు. వారిపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాం, మన ఉద్యోగుల పక్షాన నిలబడి మేము దానికి సంబంధించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకుల విధానం ఎలా ఉంది అనే దాని మీద, మిగిలిన ఆయా రంగాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధంతో ఉన్నటువంటి ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆ పోరాటానికి సాధారణమైనటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పోరాటం చాలా తేడా ఉంది. మీరెందుకు కలిసి రావటం లేదు? మీ వల్ల కాకపోతే చెప్పండి, మేమే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, మా హక్కుల కోసం మేమే పోరాడతాం అని చెప్పి ఉద్యోగులు కొన్ని గ్రూప్స్లో, అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి గ్రూప్స్లో తిరుగుబాటు, వారిని ప్రశ్నిస్తున్నారు. అటువంటి వారిని వెంటనే గ్రూపులోంచి తీయటం, లేదంటే ఆ మెసేజ్ను అడ్మిన్గా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు డిలీట్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఓపిక పెట్టాం, ఇక మేము సహనం కోల్పోయాం, మా వల్ల కాదు. ఎందుకనంటే మీరు ఇప్పటి వరకు మా తరపున మాట్లాడతారనుకున్నాం, కానీ ప్రభుత్వంతో మీరు కుమ్మక్కైపోయారు. ఎందుకు ప్రభుత్వం చెప్పే మాట మీరు వింటున్నారు? ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారుగా, మరి దాన్ని నిలబెట్టుకోవాలిగా. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం మనల్ని వాడుకున్నారు, మరి మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆయా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ సమావేశాల్లో కూడా నిలదీస్తున్నారట కొంతమంది. చాలా కీలకమైనటువంటి, ఎందుకనంటే పాపం ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కూడా ఇక్కడ తప్పుబట్టాలని మా ఉద్దేశం కాదు, కానీ వారు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి.
ఎందుకంటే ప్రభుత్వంతో కొంత సంబంధాలు కలిగి ఉండడం, అలాగే వారి నుంచి ఉన్నటువంటి ఒత్తిడి కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఒక సంఘానికి సంబంధించి లీడ్ చేసేటువంటి వ్యక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదంటే కష్టం, లీడ్ చేయలేరు ఆ వ్యక్తి. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్లో అందరి మనస్తత్వం ఒకే రకంగా ఉంటుందా అంటే ఉండదు. ఎవరి అభిప్రాయాలు వారివే. కొంతమందిని రెచ్చగొడతారు, మరికొంతమంది వారి బాధను లోపల పెట్టుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అదే రకమైనటువంటి భావన, అభిప్రాయం అనేది వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ అనేది ఇప్పుడు గత 2 రోజుల నుంచి ట్రోల్ అవుతుంది. దానికి సంబంధించి చర్చ కూడా జరుగుతుంది ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి గ్రూప్స్లో. ఆ మెసేజ్ ఏ రకంగా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఉద్యమ నేతల్లారా మీకు మా వందనం. ఇంతకాలం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగన పోరాటం చేశారు, మీకు కృతజ్ఞతలు. మన ఉద్యోగులు పడుతున్న కష్టాలు, బాధలు తీర్చేందుకు ఎంత శ్రమ పడుతున్నారో అందరికీ తెలుసు. కూటమిని గెలిపించుకుంటే మన కష్టాలు తీరతాయని, మనమంతా కూటమికే ఓట్లు వేద్దామని మీరు చెప్పడం వల్లనే మేమంతా కూటమికి ఓట్లు వేశాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన కోసం ఎంతో చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మా తరపున మీరు కూడా పాపం నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఉద్యోగులంటే ఈ ప్రభుత్వానికి ఎనలేని ప్రేమ, అభిమానం ఉంది. ఇప్పటివరకు మీరు చెప్పింది మేము విన్నాం. ఇక వినే ఓపిక మాలో లేదు. మా కోసం మేమే పోరాడతాం, ఉద్యమిస్తాం. ఉద్యమాభినందనలతో ఉద్యమ నేతలని చెప్పుకుంటున్న నాయకులకు ఆవేదనతో ఉద్యోగులు. ఈ మెసేజ్ చాలా ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది, వారిని ఆలోచింపచేస్తుంది. గ్రూప్స్లో వస్తున్నటువంటి ఈ మెసేజ్, దీనిపై చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు మనం ఓపిక పట్టాం, ఇంకా కొంత సమయం ఇద్దామని కొంతమంది, ఇక ఉద్యోగ సంఘాల నాయకులతో కానీ ప్రతినిధులతో కానీ సంబంధం లేదు, వారి వల్ల అవ్వదు, వారు చేతులు ఎత్తేసారు కాబట్టి మనమే మన పోరాటాన్ని మనం చేసుకోవాలి అనే రకంగా ఈ మెసేజ్ ఉంది. ఉద్యోగులంటే ఈ ప్రభుత్వానికి ఎనలేని ప్రేమ, అభిమానం ఉంది. ఇప్పటివరకు మీరు చెప్పింది మేము విన్నాం, ఇక వినే ఓపిక మాలో లేదు, మా కోసం మేమే పోరాడతాం, ఉద్యమిస్తాం. అంటే వారి పట్ల ఏ రకమైనటువంటి స్పందన తెలియజేస్తున్నారనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇక మీ వల్ల కాదు, అదేదో మేమే తేల్చుకుంటాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి. ఆర్థికపరమైనటువంటి భారం ఉండొచ్చు, అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు నెరవేర్చడం ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యపడదు. కానీ దశల వారీగా అయినా మేము చేస్తాం, మీరు ఆందోళన చెందొద్దు అని ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి మేలు చేస్తాం, ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా చెప్పారు. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఏది కూడా అమలు చేయలేదు. మరి ఎందుకు ఉద్యోగ సంఘాలు నాయకులని చెప్పుకుంటున్నటువంటి మీరు సైలెంట్గా ఉంటున్నారు? పాపం సైలెంట్గా ఏం లేరు. ఉద్యోగులు ఆవేదన మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వారు కూడా సంఘటితమై దాదాపుగా 15 మెయిన్ ఇదిగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఆ ప్రతినిధులంతా ఏకమై ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలిశారు. న్యాయం చేయండి, ఈ రకమైనటువంటి ఇబ్బందులతో మేము బాధపడుతున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలే కదా, మీరు చేసినటువంటి వాగ్దానాలే కదా, వాటినే కదా మేము అడుగుతున్నామని. కానీ ప్రభుత్వం దిగి రావట్లా, ప్రభుత్వం ఆలోచించట్లా. దిగి రావడం కాదు, ముందు ఆలోచన చేసి ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, చేస్తాం ఖచ్చితంగా, కానీ మీరు ఓపిక పట్టండి ఈ టైంలోపు అని ఏదోటి వారితో ఒక రకమైనటువంటి శాంతియుతంగా సహృదయ భావంతో చర్చలు జరపాలి. అది లేకుండా ఏదో మీ పని మీదే మా పని మాదే అన్నట్లుగా ఉన్నారు అనేది కూడా ఒక బాధ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మరి దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో త్వరలోనే మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం, అవసరమైతే ఉద్యోగులకు ఉన్నటువంటి వారమే మేమే ఉద్యమ నాయకులుగా మారతాం, వారితో జరగట్లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో మేము రోడ్డు ఎక్కుతాం అనే ఒక చర్చ కూడా ఉద్యోగుల్లో జరుగుతుందట. మొత్తానికైతే ఏం జరుగుతుందనేది చాలా కీలకంగా మారేటువంటి అంశంగా మారింది. ఇప్పటికైనా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుంది,
అలాగే సంక్షేమ పథకాల విషయంలో, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అన్నీ కూడా బాగానే చేస్తుంది. బట్ ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా అర్థం చేసుకోవాలి అనేది మా విన్నపం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.